ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు కావ్యని తనకు నచ్చిన డ్రెస్కి తీసుకొని వచ్చి, కావ్య నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు తన మోకాల మీద కూర్చొని, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఎప్పటికీ నువ్వు నాతో ఇలాగే ఉండాలి కళావతి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషంగా రాజు వైపు అలా చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు అయితే, నేను నీకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడంటే నువ్వు నాకు ప్రాణం అయిపోయావు కళావతి. ఇప్పుడు లేనిదే నువ్వు లేకుండా నేను ఉండలేను కళావతి అని చెప్పేసి అంటాడు. ఇంకపైన ఏం జరిగినా సరే నన్ను మాత్రం విడిచి వెళ్ళిపెట్టకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. నీకు ఒక విషయం చెప్పాలి, ఐ లవ్ యూ కళావతి, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. తన కోసం అని తెచ్చిన రింగుని కావ్యకు తొడుగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అయితే లేచి రాజుని చాలా గట్టిగా హక్ చేసుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య ఇక్కడ నుండి ఎన్ని అడ్డంకి వచ్చినా సరే మిమ్మల్ని నేను విడిచి వెళ్ళను అని చెప్పేసి అంటూ ఇప్పుడు యామిని రౌడీకి ఫోన్ చేసి, ఏమైంది, పని మొదలుపెట్టావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీ అయితే, ఇంకో 10 నిమిషాలలో పూర్తయిపోతుంది, మీరు దర్జాగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యామిని చాలా సంతోషిస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా సరే త్వరగా చేసేసి నాకు కాల్ చేయి చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేస్తూ